నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య ఎవరు బ్లడ్ టెస్ట్‌లు చేయించుకున్న B12, D3 ఎలా అయితే డెఫిషియన్సీ ఉంటుందో, ఐరన్ డెఫిషియన్సీ కూడా అంతే విధంగా ఉంటుంది. అది మరి ముఖ్యంగా లేడీస్‌లో. సో అది హెయిర్ రిలేటెడ్ అంటున్నారు. సో ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉన్నది ఏంటంటే ఐరన్ అంటున్నారు. ఈ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన ఇంట్లో నిజంగానే దొరికే సహజమైన వాటితోటి ఏమన్నా మంచి హోమ్ రెమెడీస్, చిట్కాలు లాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? తప్పకుండా అండి. హ్మ్. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఎందుకుంటుంది మీకందరికీ? అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, హ్మ్. మన ఫుడ్‌లో ఐరన్ ఉన్నా, అంటే మనకు ఐరన్ కంటెంట్ ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటున్నా అబ్జార్ప్షన్ ఉండట్లేదు. ఓకే. పొట్టలో దానికి సంబంధించిన అబ్జార్ప్షన్ అనేది ఉండట్లేదు. హ్మ్. సో దానికేందంటే చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో విటమిన్ సి డెఫిషియన్సీ కూడా చాలా మంది ఉంటుంది. అవును సార్. సో మనకు నిమ్మరసము, హ్మ్. ఇంతకుముందు నిమ్మరసం మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ టు కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు కానీ నిమ్మరసం తీసుకోవట్లేదు. హ్మ్. అండ్ ఈ సీజన్లో ఇప్పుడు మనం ఎస్పెషల్లీ కార్తీక మాసం మన రీసెంట్లీ అయిపోయింది, దాంట్లో ఉసిరికాయ పచ్చడి, అవును. ఆ తర్వాత ఆరెంజెస్, ఇప్పుడు కమలా పళ్ళు, ఆరెంజెస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్మ్. సో మనం భోంచేశాక హ్మ్. తప్పకుండా మనము అంటే ఏదైనా ఒక 2 కమలా పళ్ళు కానీ, లేకుంటే ఉసిరికాయ జ్యూస్ కానీ, లేకుంటే ఉసిరికాయ ఒక చిన్న బద్ద కానీ, మనకు డ్రై ఉసిరి అవి ఉంటుంది మనకు, అవి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ విటమిన్స్. ఏమని చేస్తుందంటే మనకు ఐరన్ అబ్జర్ప్షన్కు, అంటే B12 అంటే మనకు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అది. ఓకే. సార్ అయితే ఈ ఐరన్ డెఫిషియన్సీకి డైట్ ఏమన్నా ఉందా? సో నిజంగానే డైట్ మన బాడీలో ఏమన్నా మంచి పే అంటే కీ రోల్ ప్లే చేస్తుంది అంటారా? తప్పకుండా అండి. అంటే మనకు సహజంగా మనం ఇంట్లో దొరికేది ఏంటంటే పాలకూర, తోటకూర, యెస్. బచ్చలి కూర, ఇవి మనం రెగ్యులర్గా తీసుకుంటుంటాం. హ్మ్. కానీ మునగాకు చాలా తక్కువ మంది తీసుకువాడుతుంటారు. అవును. అసలు ఈ మధ్యనే కొంచెం తెలుస్తుంది కొంచెం గానీ ఫెమిలియర్ అంతకుముందు. అయింది. అవును. బట్ మునగాకు ఇది వచ్చి రిచ్ ఇన్ ఐరన్ అన్నమాట. హ్మ్. సో మనకు మనం పప్పులో ఆకుకూర పప్పులు తీసుకున్నట్టు ఏంటంటే వీక్లీ వన్స్ అట్లీస్ట్ ట్వైస్ హ్మ్. మనం మునగాకు గనుక మనం పప్పులో ఉడికించేసి మనం ఆకుకూర పప్పులాగా తీసుకుంటే మనకు సఫిషియంట్ ఐరన్ అనేది వస్తుంటుంది. ఓకే. అండ్ మునగ ఆకు చట్నీ, మనం గ్రీన్ చట్నీ, మనం పుదీనా చట్నీ ఎలా చేసుకుంటాం హ్మ్. అలా మునగ చట్నీ కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఏదైనా స్నాక్స్కు మామూలుగా మనం గ్రీన్స్ చట్నీ తీసుకుంటాం. హ్మ్. సో ఉదయం బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ లాంటి వాటికి ఏంటంటే మనము ఈ మునగాకు పౌడర్ కూడా చేసుకోవచ్చు. మనం Okay. కరివేపాకు పొడి ఎలా చేసుకుంటామో హ్మ్. అలా ఇది మన మునగాకు పొడి కూడా మనకు చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే. అండ్ మనకు ఈ స్పెషల్ గుమ్మడి గింజలు, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, హ్మ్. ఇంకా ఆల్మండ్స్, ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం కదా. సో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు ఏమవుతుందంటే కొంచెం ఐరన్ కంటెంట్ అనేది మనకు అబ్జర్ప్షన్కు పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఐరన్ డెఫిషియన్సీకి కాల్షియం అదే టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటారు. క్యాప్సూల్స్ అనేవి. ఇప్పుడు మనం చెప్పినటువంటి హోమ్ రెమెడీస్ కావచ్చు, ఇలా తీసుకోవటం వల్ల ఐరన్ ఎక్కువైపోయి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా బాడీలో? 99% అలాంటి చాలా రేర్గా ఉంటుంది. హ్మ్. ఐరన్ ఎక్కువైపోవడం అలాంటి ప్రాబ్లం ఉండదు. హ్మ్. బట్ అంటే లెవెల్స్ కంటే ఎక్కువైపోయే ఛాన్సెస్. లేదండి, అలా ఉండదు. బట్ స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఉమెన్ అంటే అమ్మాయిలు ఉన్నారు, లేడీస్కి ఏంటంటే వాళ్ళకు కంపల్సరీ మంత్లీ పీరియడ్స్ ఉంటుంది. అవును. సో ఋతుక్రమంలో ఏమవుతుందంటే చాలా బ్లడ్ అనేది లాస్ అయిపోతుంది. హ్మ్. అది మళ్ళీ రీఫిల్ చేయాలి. సో ఓకే. రీఫిల్ చేయడానికి ఏంటంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేదనుకోండి, అప్పుడు అందుకే మన ఇండియన్ ఉమెన్లో చాలా మంది చూస్తే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ మామూలుగా ఎక్కువ ఏంటంటే వస్తుంది. తక్కువగా ఉంటుంది, రక్తహీనత. హ్మ్. సో ఇది మనకు నేషనల్ ప్రోగ్రాంలో కూడా ఇది వన్ ఆఫ్ ది మేజర్ ప్రోగ్రామ్ ఏంటంటే దీన్ని హౌ టు గెట్ రిడ్ ఆఫ్ అనేది చేసి మన చిన్న చిన్న పల్లెల దగ్గర నుండి వాళ్ళకు అవేర్నెస్, స్త్రీలకు స్పెషల్లీ బాలికలకి ఏంటంటే వాళ్ళకు అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. హ్మ్. ఎందుకంటే స్పెషల్లీ ఈ వాళ్ళు ఏ ఫుడ్ ఎలాంటి తీసుకోవాలి అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు సహజంగా చాలా మందికి రక్తహీనత అనేది బ్లడ్ లెవెల్స్ 8, 9 మనం చూస్తుంటాం. అవును. అయితే వాటికి ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన టిప్స్ అన్ని మీకు హెల్ప్ అవుతాయి. హ్మ్. అంటే మీరు తీసుకున్న ఆకుకూరలు కానీ చిన్న చిన్న సప్లిమెంట్స్తో మనము వాటి నుండి బయటపడవచ్చు. హ్మ్. బట్ కొన్ని శరీర తత్వాలకు ఎలా ఉంటుందంటే మనం కొన్ని సంవత్సరాల తరబడి రక్తహీనతతో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు 6, 7, 8 కంటే మించదు. హ్మ్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు కొన్ని టెస్టులు చేయించుకొని
దానికి సంబంధించిన ఇంకా ఫర్దర్ ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే దాన్ని డెఫినెట్లీ మనము దాని ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు. సెట్ చేయాలంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటే డెఫినిట్‌గా సార్ కింద కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాం. మీకు ఒకవేళ ఓకే అనుకుంటే కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.